హాయ్ అందరికీ. ఈరోజు పెసర వడియాలు పెట్టానండి. పొట్టు పెసరపప్పు 1 కేజీ, సాయి పెసరపప్పు పావు కేజీ కలిపి ఇలా నానబెట్టాను. మార్నింగ్ 5 కల్లా నానబెట్టాను. 8కి ఇలా నానిపోయింది. 2 అవర్స్ అయితే సరిపోద్దండి. తర్వాత పొట్టు లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి పప్పు. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. పచ్చిమిర్చికి లైట్గా ఉడకబెట్టుకుని అల్లం ముక్కలతో కలిపి ఇలా పేస్ట్ చేసుకోవాలి. పప్పు అయితే శుభ్రంగా కడుక్కుని జల్లెల్లో వాడేసుకోవాలండి, ఏదైనా జాలీలోను. వాటర్ అయితే అసలు ఉండకూడదు. వాటర్ ఉంటే పిండి పలచగా అయిపోయి వడియాలు అసలు రావు పెట్టడానికి. పిండి ఇలా గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మేమైతే రుబ్బు రోల్లోనే రుబ్బుకునేవాళ్ళమండి పిండి పెసరొడియాలకి. ఈసారి అయితే ఇంకా గ్రైండర్లోనే రుబ్బుతున్నాను నేను. ఇలాగ పిండి మెత్తగా నలిగాక కారానికి తగినంత అల్లం పచ్చిమిర్చి పేస్టు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మరీ ఎక్కువగా ఉండకూడదు, అలాగని తక్కువ కూడా ఉండకూడదు. సమానంగా చూసుకుని వేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకొని పిండిని వడియాలు పట్టుకోవాలండి. పిండి నలిగిపోయాక ఇలాగా గిన్నెలోకి తీసుకుని ఇలా ఒక ప్లాస్టిక్ షీటు వేసుకుని నేనైతే ఇలాగా గచ్చు శుభ్రంగా తుడుచుకుని దానిపైన ఇలా కవర్ మీద వేసుకుని పెట్టేస్తామండి. కొంతమంది అయితే మంచం వేసుకుని మంచం మీద కూడా పెట్టుకుంటారు. ఇలా వడియాలన్నీ పెట్టుకొని ఎండబెట్టుకోవాలి. ఇలా పెట్టిన వడియాలు మధ్యాహ్నం వరకు ఎండితే కవర్ నుంచి వచ్చేస్తాయండి. చూసారా, వడియాలు కవర్కి అతుక్కోకుండా వచ్చేసినాయి. ఇలా సాయంత్రం వరకు ఎండబెట్టుకుని మర్నాడు కూడా ఎండబెట్టుకుంటే మనకి స్టోర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి వడియాలు. ఈ పెసరడియాలతో కూర చాలా బాగుంటుందండి. బాయ్ అండి.